పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, వైసీపీ నాయకులకి పోయింది అధికారమే కానీ జీ బలుపు కాదు. కార్యకర్తలు మాట్లాడటం అది వేరే విషయం, కానీ పార్టీలో కీలకమైనటువంటి పదవులకి ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా పోలీసులని నా కొడకల్లారా రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా సంగతి ఏంటో చూపిస్తాం, మిమ్మల్ని ఎవరు కాపాడుతారో మేము చూస్తాం. మీరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను మాట్లాడిన మాటలు కాదు ఇవి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను మాట్లాడింది వాళ్ళ కార్యకర్తల్ని ఉత్తేజపరచడంలోకి తప్పులేదు మాట్లాడటంలో. కానీ ఒక ప్రజాప్రతినిధి లాంటి వ్యక్తి సాక్షాత్తు పోలీసుల్ని నా కొడకల్లారా అంటే భాషతో సంభాళిస్తున్నాడంటే నేను దీనికి అందుకే చెప్పింది, అధికారం అయిపోయింది కానీ జీబోలుపు కాదు అని చెప్పి నేను చెప్తున్నా. పోలీసులు అంటే ఎవరంటే రక్షక భటుకులు. కానీ కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితులు అధికార పార్టీ వాళ్ళకి కొన్ని ఒక రకంగా అనుకూలంగా పనిచేస్తున్న సందర్భాలు సహజంగానే ఉంటుంది. గత 2019-24 వరకు వీళ్ళు పోలీసులను వాడుకోలేదా? పోలీసులనేమి వాళ్ళ విధులను సక్రమంగా చేయనిచ్చారా? మరి ఇలా పత్తిత్తుల్లాగా పిందెల్లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పోలీసుల గురించి మాట్లాడారు. ఏమన్నాడు? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, సక్రమంగా డ్యూటీలు చేయకపోతే ఖచ్చితంగా మీ యూనిఫామ్లు ఇప్పిస్తా, చట్ట ప్రకారం మీ దారిలోకి వెళ్తాను, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తర్వాత ప్రైవేట్ కేసులు వేపిస్తాను, ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటానన్నాడు. అంతేగాని ఎప్పుడు ఇటువంటి లాంగ్వేజ్ని ఉపయోగించినటువంటి సందర్భాలు లేవు. ఈయన తల్లిగారు మొన్న మైక్ తీసుకొని మాట్లాడుతుంది. ఏం భాష మాట్లాడుతున్నారు మీ ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం భాష మాట్లాడుతున్నారని నీతులు చెప్తున్నటువంటి ఆయన కొడుకు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల గురించి మాట్లాడడంలో తప్పు లేదు, దాని ద్వారా మీ క్యారెక్టర్కు జోష్ వస్తుంది. కానీ పోలీసుల్ని, మీకు రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసుల్నే ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటే ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వస్తే మేమే చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఎవరిని వదిలిపెట్టడం అని చెప్పటం తప్పు లేదు. కానీ నా కొడకల్లారా అని మాట్లాడటం ఏంటి? అసలు ఆ పదం ఎంతవరకు కరెక్టు? నీ కొడుక్కి ముందు చెప్పు. పోలీసులు అంటే ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు పోలీసులు. కాకపోతే అధికార పార్టీకి కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కూడా పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఎలా వాడుకున్నాడు? ఆయన ఇంట్లో హోంగార్డ్ లాగా వాడుకున్నారు. డిఎస్పీలని, ఎస్పీలని, అలాగే ఆఖరికి డీజీపీని కూడా. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ కేసులు పెట్టించి, ఎవరి మీద పడితే వాళ్ళని అక్రమంగా జైల్లో పెట్టించి, ఎవరి ఇళ్ళ మీదకి వెళ్తే దాడులు చేయించి, మీరే దగ్గరుండి పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు దాడులు చేయొచ్చు. కానీ ఈరోజు చట్ట ప్రకారంగా మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడితే పోలీసుల్ని నా కొడకల్లారనే పదం వాడతారు. ఏం నేర్పించావమ్మా నీ కొడుకు సంస్కారం? ఇదేనా మీరు నేర్పించే సంస్కారం? గతంలో జనసేన వీర మహిళలను కూడా బూతు పదాలతో మాట్లాడినటువంటి గొప్ప చరిత్ర. ఈమె తల్లి బయటకు వచ్చి నీతులు మాట్లాడుతుంది. ముందు నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకొని, నీ కొడుకు మగ ఆడవాళ్ళ పట్ల, పోలీసుల పట్ల ఎలా ప్రవర్తించాలో మీ వాడు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ మధ్య చాలా సందర్భాలలో చాలా ఓవరే కనపడుతున్నాడు ఆయన. పోలీసుల మీద దూకటం ద్వారా ఖచ్చితంగా కేసులు పెడతారు, అరెస్ట్ చేసి లోపల పెడతారు. దాని ద్వారా ఎట్లా ఒక హైప్ వస్తుంది. గత 5 ఏళ్ళు మనం పీకింది ఏం లేదు, ప్రజలకు సేవ చేసింది ఏం లేదు, ప్రజలకు అక్కడేం మనం ఇరగబొడిచింది ఏం లేదు. కాబట్టి ఈ హైప్ ద్వారా అయినా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఏమన్నా గెలవాలనే ప్రయత్నంతో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం. మొన్న కూడా పోలీస్ ఛాంబర్లోకి వెళ్ళి పోలీసుల్ని బెదిరిస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, వైసీపీ ఎంత రౌడీ రాజ్యాన్ని నడుపుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు రేపు మేము అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ చేస్తామని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసుల్ని వదిలిపెట్టను, 7 సముద్రాల అవతల దాటినా, రిటైర్డ్ దాటిపెట్టినా వదిలిపెట్టినా ఆయన పర్వాలేదు, ఆయన వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోసం ఆయన చెప్పడంలో తప్పులేదు అది. కానీ ఆయన ఎప్పుడైతే గంగమ్మ జాతరలో పొట్టేల్ని రప్పా నరుకుతామంటే దీనికి ఆయన ఓకే అన్నాడో అది తప్పు. అది వాళ్ళ కార్యకర్తలు చెడదారులకు వెళ్ళటానికి కావాల్సినటువంటి పరిస్థితి. యథానాయక తథా కార్యకర్త.
నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆయన కింద ఉన్నటువంటి కూడా అలాగే ప్రవర్తిస్తారు. సాక్షాత్తు పోలీసులనే మేము అధికారంలోకి వస్తే మేమంటే ఏంటో చూపిస్తాం, మా తడాకా చూపిస్తామని చెప్పేవాళ్ళు ఇక ప్రజలకు ఏం సేవ చేస్తారు? కేవలం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ మాటలు? ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడడం మీద కేసులు ఫైల్ చేయాలి. అది ఫైల్ చేసినా కూడా ఎక్కడ ఇలా హైప్ వస్తుందో అనే భయంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా 3 సార్లు పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించి చూస్తున్నాగానే మీడియా చూస్తే మనోడు మహా యాక్ట్ చేస్తాడు. అందులో మన బులుగు మీడియా సాక్షిని చూస్తే మాత్రం ఒక లెవెల్లో తెచ్చిపోతుంటాడు. ఎందుకంటే సాక్షికి థమ్స్ కావాలి కదా, థంబ్నెయిల్స్లో ఇలా హైలైట్ అవటం కోసం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏదో ఒక రోజు చర్యలు తీసుకుంటారు. తీసుకున్న రోజు మాత్రం ఎందుకు మనం ఇటువంటి ఓట్స్ని ఉపయోగించాం, రియల్ పోలీసులు ఎలా ఉంటారో వాళ్ళు పని చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపించాల్సిన సమయం దగ్గరలోనే వచ్చింది. నేను జక్కంపూడి రాజాకి స్పెషల్గా ఏం చేస్తానంటే, మీరు ఒక స్పెషల్ క్లాసులు తీసుకోండి. దయచేసి కొడాలి నానిలాగా మీరు తయారవ్వకండి. మీ నాన్నగారికి ఎంతో కాస్తో కూస్తో వాల్యూ ఉంది ఆ జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ జిల్లాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది. పోలీసులతో పెట్టుకుంటే పోలీసులు ఎలా ప్రవర్తిస్తారో అనేది మీకు గతంలో ఎప్పుడు జరిగి